తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రేక్షకులు ఒక వ్యక్తిని ఇష్టపడితే ఎంతలా ప్రేమిస్తారో అందరికీ తెలుసు. అయితే చాలామంది తమిళ హీరోలు ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. రీసెంట్ టైమ్స్లో మలయాళం హీరోస్కి కూడా మంచి పేరుంది. దుల్కర్ సల్మాన్ ఏకంగా తెలుగులో 3 సినిమాలు చేశారు. మలయాళం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఓటీటీలో చాలామంది తెలుగు ప్రేక్షకులు ఫహద్ సినిమాలు చూసి ఇష్టపడతారు. ఇక పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. అయితే పుష్ప 2 ఏకంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కూడా నమోదు చేసుకుంది. అయితే పుష్ప సినిమా ప్రమోషన్స్ లో ఫహద్ ఫాజిల్ ఎక్కడా కనిపించలేదు. దీన్ని బట్టి అప్పట్లో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే దీనికి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు ఫహద్. నేను గత సంవత్సరం నుంచి ఒక పెద్ద సినిమాలో ఫెయిల్ అయ్యాను. ఆ సినిమా గురించి నేను మాట్లాడను, కానీ ఏదైనా మీ కంట్రోల్లో లేకుండా జరుగుతుంది అంటే దాన్ని వదిలేయడం బెటర్ అని ఫహద్ రీసెంట్ గా తెలిపారు. దీన్ని బట్టి ఫహద్ గత సంవత్సరంలో చేసిన పెద్ద సినిమా కేవలం పుష్ప 2 మాత్రమే. బహుశా అప్పుడు సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడం ఇప్పుడు ఇంటర్వ్యూ బట్టి చూస్తే అర్థమవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా రిలీజే సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా బాహుబలి రికార్డ్స్ కూడా ఈ సినిమా కొల్లగొట్టింది. దీనికి పలు రకాల కారణాలు కూడా ఉండొచ్చు. ఈ సినిమా విషయానికొస్తే టికెట్ల రేట్లు కూడా భారీగా పెంచారు. ఏదేమైనా పుష్ప సినిమా మీద ఉన్న హైప్ ఈ సీక్వెల్ కి పనికొచ్చింది. ఫస్ట్ డే షో పడ్డ వెంటనే సినిమా మీద విపరీతమైన పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే మోత్ టాక్ కూడా బాగుండడంతో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా విషయంలో ఫహద్ ఫాజిల్ డిసప్పాయింట్ గా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫహద్ మాటలు వింటుంటే అది నిజమే అని కూడా తెలుస్తోంది.